హైవేస్ మామూలుగా మా ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుందంటే రెడ్లు కానీ యాదవులు కానీ కమ్మ కానీ వడ్డెర కానీ లైక్ కులం ఏదైనా కావచ్చు కాక వాళ్ళ పేర్లలో ముస్లిం పేర్లు ఉంటాయి. ఎలా ఏంటంటే దర్గాకి వెళ్ళి మొక్కుని ఆ కోరికలు తిరగడం వాళ్ళ పిల్లలకి ఆ పేర్లు పెడతా ఉంటారు. మస్తాన్ రెడ్డి, తర్వాత రషీద్ యాదవ్, ఇలా రకరకాల పేర్లు ఉంటూ ఉంటాయి. ఎక్కువగా మస్తాన్ అన్న పేరుతోనే ఉంటాయి. అలా ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసు విషయంలో మస్తాన్స్ అనే వ్యక్తి పేరు వినపడింది కదా, నేను అప్పుడేమనుకున్నా ముస్లిం అని అనుకున్నా. ఈరోజు అతను దొరికింది మస్తాన్ దర్గా, నగరంపాలెం. ఇది ఎక్కడ? గుంటూరులో మెయిన్ ఏరియా అన్నట్టు. జస్ట్ మార్కెట్ దాటి అటు నర్సపేట, చిన్నూరుపేట సైడ్ బస్సులు వెళ్తాయి కదా, ఆ మెయిన్ సర్కిల్ ఉండి లెఫ్ట్ కొడితే నల్ల చెరువు అన్నట్టు. మా ఊరు ప్రతిపడి అటు సైడే వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ దర్గా. ఆ దర్గాకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రావి రామ్మోహన్ రావు ఇప్పుడే అడుగున్నాను గుంటూరులో, మా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం రావి రామ్మోహన్ అన్నట్టు చెప్పుకొచ్చున్నాడు. బట్ అదైతే నిర్వహణ అయితే హిందువుల చేతుల్లోనే ఉంటుంది. చాలా దర్గాల దగ్గర ముస్లింలే ఉంటారు. బట్ ఇక్కడ అందరూ ముస్లింలు హిందువులు అంతా వస్తూ ఉంటారు. బట్ నిర్వహణ మొత్తం కూడా హిందువులు అన్నట్టు. సో వాళ్ళ అబ్బాయే ఈ మస్తాన్ సాయి. ఎందుకు ఇప్పుడు ఎంత చెప్పాను? జూన్ ఫస్ట్ వీక్లో డ్రగ్స్ విషయంలో ఈ మస్తాన్ సాయి పోలీసులు దొరికాడు, కానీ తప్పించుకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇతని కోసం ఎదుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇతను డ్రగ్ పెడ్లర్. లావణ్య కూడా డ్రగ్ పెడ్లర్ అన్నట్టు శేఖర భాష చెప్పిన, రాజ్ తరుణ్ చెప్పిన ఇదే చెప్పున్నారు. అదే లావణ్య గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ దొరికినప్పుడు దాని ఓనర్ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి అక్కడ ఉన్న అరెస్ట్ చేసినప్పుడు, ఆ తర్వాత లావణ్య మీద డౌట్ వచ్చినప్పుడు ఆ లావణ్యని అరెస్ట్ చేసినప్పుడు దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది బస్సు ఎక్కేటప్పుడు. ఆమె వచ్చేసి ఏమంది, నన్ను అన్యాయం గిరికి ఇచ్చారు, నాకు సంబంధం లేదని చెప్పి మొన్న అంటుంది. సో జస్ట్ ఒక జర్నలిస్ట్ ఉన్న న్యూస్ మాత్రం ఇస్తున్నా. ఏంటిది? వరలక్ష్మి టిఫిన్ సెంటర్ దొరికిన డ్రగ్స్ ఇష్యూలో కానీ, లావణ్య సంబంధించిన డ్రగ్ కేసులో కానీ, మొన్న జూన్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈ డ్రగ్స్ కేసులో తప్పించుకున్నటువంటి ఆయుష్లో కానీ అన్ని చోట్ల కనిపిస్తున్నవాడు మస్తాన్ సాయి. ఇదే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు, డ్రగ్స్ కేసులు ఈమె పట్టుబడిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓదార్చడానికి వచ్చానని, మంచి చెడు మాట్లాడడానికి వచ్చానని చెప్పేసి చెప్పినట్టుగా మనం వినున్నాం. లావణ్య కూడా అతను మంచి ఫ్రెండ్ అని చెప్పేసాను. బట్ రాజ్ తరుణ్ అయితే అలా కాదు, వాళ్ళకి అంతకుమించి ఏదో ఉందన్నట్టు సరే టాపిక్ నాకొద్దు. సో ఓవరాల్ చూసినప్పుడు మస్తాన్ సాయి లావణ్యకి పరిచయం అయింది, ఇంటికి వస్తూ పోతుంది ఎప్పుడు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత. రాజ్ తరుణ్ చెప్తుంది కూడా ఏంటి, వీళ్ళు డ్రగ్స్ బ్యాచ్, వామ్మో వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అని చెప్పి నేను దూరం జరగని అతను అంటున్నాడు. ఫైనల్గా ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో క్లారిటీ రావాలన్నా, వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి ఏంటి క్లారిటీ రావాలన్నా, ఇప్పుడు ఇక్కడ మొన్న విజయవాడలో డ్రగ్స్ సంబంధించి దానికి క్లారిటీ రావాలన్నా మస్తాన్ సాయి వాడు ఇక్కడ దొరకాలి. దొరికాడు. ఎక్కడ? బయట ఎక్కడున్నా సరే పట్టుకుంటారని మస్తాన్ దర్గాలో దానుకున్నాడు. షెల్టర్ అక్కడ తీసుకున్నాడు. పక్కా ఇన్ఫర్మేషన్తో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు, ఏపీ సంబంధించి ఈ నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఉన్నారు కదా టీం, వాళ్ళు అంతా కలవలిపి స్కెచ్ అంతా రెడీ చేసి మొత్తానికి దొరికాడు. ఇప్పుడు మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి అతను హైదరాబాద్ తీసుకొని రావచ్చు, లేదా ఇంకా విజయవాడలో ఉండుండొచ్చు. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మస్తాన్ సాయి అనేవాడు మామూలుడు కాదు, అతనే మెయిన్ ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించి కింగ్ పిన్. ఇక ఇతని వెనక ఎవరున్నారన్నది లాగితే అప్పుడు అసలు మొత్తం బయటకు వస్తారు. ఈ చిన్న చిన్నగా బ్యాచ్ ఉన్నారా వీళ్ళందరిలో కూడా మెయిన్ వచ్చేసి మస్తాన్ సాయి. ఇక ఓవరాల్ చూసినప్పుడు ఈ మస్తాన్ సాయి వెనక అసలు ఎవరున్నారు ఇది తేలితే ఏపీ తెలంగాణలో డ్రగ్స్ మాఫియాని నిర్మూలించేయచ్చు. మరి మస్తాన్ సాయి ఆ అల్లా మెప్పు పొందాలన్నా, ఈశ్వరుడు మెప్పు పొందాలన్నా, వాళ్ళ నాన్న పరువు నిలబడాలన్నా ఈ మస్తాన్ సాయి ఇప్పటికైనా ఉన్న విజయాన్ని ఒప్పుకొని పోలీసులకి సమాజానికి మేలు చేసే విధంగా అన్ని విషయాలు బయటగానే పెడితే ఎప్పుడుగా మరి ఇంకా చెప్తే ఇంకా సంతోషం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే ఇక్కడతో నాకు తెలిసి ఒక కన్క్లూజన్ రాబోతుంది నాకైతే అనిపిస్తుంది ఈ మస్తాన్ సాయి చెప్పే నిజాలతో.